गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम्। हरि ओम। ముందుగా తత్వపరమైనటువంటి నామస్మరణ, అటు తర్వాత మనం అనుకున్నటువంటి 18వ అధ్యాయంలోకి శ్రీకృష్ణ భగవానుని యొక్క కృపచేత ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. ఉన్నదొకటే ఉండే సత్యం, ఉన్నదొకటే ఉండే సత్యం, ఉన్నదొకటే ఉండే సత్యం, లేనిదెప్పుడు లేనిదెప్పుడు ఉండదు నిత్యం, ఉండదు నిత్యం, ఉన్నదొకటే ఉండే సత్యం, లేనిదెప్పుడు ఉండదు నిత్యం, లేనిదెప్పుడు ఉండదు నిత్యం. నందనందన కృష్ణ కృష్ణ, నందనందన కృష్ణ కృష్ణ, సత్యస్పందన కృష్ణ కృష్ణ, సత్యస్పందన కృష్ణ కృష్ణ. వచ్చి వెళ్ళేదంత అనిత్యం, వచ్చి వెళ్ళేదంత అనిత్యం, ఉండలేనిది వింత అబద్ధం, ఉండలేనిది వింత అబద్ధం. వచ్చి వెళ్ళేదంత అనిత్యం, ఉండలేనిది వింత అబద్ధం. యశోదనందన కృష్ణ కృష్ణ, యశోదనందన కృష్ణ కృష్ణ, రాధామోహన కృష్ణ కృష్ణ,
రాధామోహన కృష్ణ కృష్ణ ఉండీలేనిది ఎంత విడ్డూరం ఉండీలేనిది ఎంత విడ్డూరం లేక ఉన్నది లేని విచిత్రం లేక ఉన్నది లేని విచిత్రం ఉండీలేనిది ఎంత విడ్డూరం లేక ఉన్నది లేని విచిత్రం దేవకీ నందన కృష్ణ కృష్ణ దేవకీ నందన కృష్ణ కృష్ణ వాసుదేవ కృష్ణ కృష్ణ వాసుదేవ కృష్ణ కృష్ణ కనబడుతున్నది లేని అసత్యం కనబడుతున్నది లేని అసత్యం కానరానిది వెలిగే సత్యం కానరానిది వెలిగే సత్యం కనబడుతున్నది లేని అసత్యం కానరానిది వెలిగే సత్యం కంసమర్ధన కృష్ణ కృష్ణ కంసమర్ధన కృష్ణ కృష్ణ హంసవర్ధన కృష్ణ కృష్ణ హంసవర్ధన కృష్ణ కృష్ణ కంసమర్ధన కృష్ణ కృష్ణ హంసవర్ధన కృష్ణ కృష్ణ ఉన్నదొకటే ఉండే సత్యం లేనిదెప్పుడు ఉండదు నిత్యం నందనందన కృష్ణ కృష్ణ సత్యస్పందన కృష్ణ కృష్ణ వచ్చి వెళ్ళేదంత అనిత్యం ఉండలేనిది వింత అబద్ధం యశోదనందన కృష్ణ కృష్ణ రాధామోహన కృష్ణ కృష్ణ ఉండీలేనిది ఎంత విడ్డూరం లేక ఉన్నది లేని విచిత్రం దేవకీ నందన కృష్ణ కృష్ణ వాసుదేవ కృష్ణ కృష్ణ కనబడుతున్నది లేని అసత్యం కానరానిది వెలిగే సత్యం కంసమర్ధన కృష్ణ కృష్ణ హంసవర్ధన కృష్ణ కృష్ణ కంసమర్ధన కృష్ణ కృష్ణ హంసవర్ధన కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ. హరి ఓం. మోక్ష సన్యాస యోగం, దానిలో ఉండేటటువంటి నిక్షిప్తమైనటువంటి తత్వరహస్యం మనం ఇప్పుడు చూచినటువంటి నామస్మరణలోనే ఉండి ఉన్నది. మోక్షము అనేటటువంటి ఆ విశిష్టమైనటువంటి జ్ఞానం మనం పొందగోరితే దానికి సంబంధించినటువంటి తత్వము సత్యము ఇలానే ఉంటుంది. ఉన్నదొకటే ఉండే సత్యం. ఉన్నది ఒకటే, ఆ ఒకటే ఉండే సత్యం. రెండు లేవు, అనేకం లేవు, ఎన్నెన్నో లేవు. ఏ శాస్త్రంలో మనం లోతుల్లోకి వెళ్ళి గమనించినా, పరిశీలించినా, పరిశోధన చేసినా మనకు తెలియవచ్చేది ఉన్నదొకటే సత్యం. లేనిదెప్పుడు ఉండదు నిత్యం. మరి ఆ ఉన్న ఒక దాంట్లో అనేకం మనం చూస్తున్నాం. మరి వాటి యొక్క తత్వం ఏమిటి? వాటి వెనకాల ఉండేటటువంటి సత్యం ఏమిటి అని చూస్తే అది నిత్యం ఉండేది కాదు. యథార్థంగా ఉన్నది ఒకటే అయినప్పుడు ఒకదానికంటే ఇతరంగా మనం అనేకం కనపడుతున్నాయి, మనం చూస్తున్నామనంటే అవి లేనివే. ఉన్నట్లు కనపడుతున్నా లేనివే. ఎందుకంటే సత్యం ఒకటే అయినప్పుడు ఉండేది, వేరొకటి దానిపై ఆధారపడి ఉంటుందేమో కానీ దానంతట దానిగా తనకు తానుగా ఉండేటందుకు అవకాశం లేదు. అందుకే లేనిదెప్పుడు ఉండదు నిత్యం. మరి ఈ కనపడేదంతా ఎలా ఉంది? వస్తూ ఉంది, వెళుతూ ఉంది. మనం కూడా కొన్ని నిమిషాల క్రిందట ఇక్కడికి వచ్చాం, తర్వాత ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోతాం. మన మనసులో కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. సంకల్పక వికల్పాదులు ఏర్పడుతున్నాయి, సమసిపోతున్నాయి. సో ఇదంతా కూడా వచ్చి వెళ్ళేటటువంటిది. వచ్చి వెళ్ళేదంతా అనిత్యం, అనిత్యమైనటువంటిది. వస్తూ ఉంది, పోతూ ఉంది. ఆ వచ్చే వాటితో పోయే వాటితో మనం సంబంధాన్ని ఏర్పరచుకుంటూ మన లోపల కూడా సుఖదుఖాలు, లాభనష్టాలు, మాన అవమానాలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. సంతోష విషాదాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. సంతాప విలాపాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఉల్లాస ఉద్వేగాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కావున వచ్చి వెళ్ళేదంత అనిత్యం, ఉండలేనిది వింత అబద్ధం. వచ్చి వెళ్ళేది అంటే నిజంగా ఉండలేనిది. ఉండగలిగేది ఉండిపోతుంది, దానికి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నది అంతటా ఉన్నది, అది ఏకమై ఉన్నది, అది ఎప్పుడూ ఉన్నది. కావున దానికి రావాల్సింది పోవాల్సినటువంటి అవసరాలు లేవు. అందుకని ఉండలేనిది వింత అబద్ధం, ఉండి లేనిది ఎంత విడ్డూరం. ఉంది కానీ మనకు అనుభవంలోకి రాకుండానే ఉంది, మన ఇంద్రియాలకు గోచరం కాకుండానే ఉంది, మన మనసుకు తెలిసి రాకుండానే ఉంది, మన బుద్ధికి గ్రహింప లేకుండానే ఉంది. కానీ ఉంది, కానీ మనకున్నటువంటి ఇంద్రియాలకు మనోబుద్ధులకు అందట్లేదు. అందుకే ఉండి లేనిది ఎంత విడ్డూరం. ఉంది కానీ మనకు తెలుసుకునేదానికి సహాయం చేసేటటువంటి ప్రమాణాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వాటికి అందట్లేదు, కనుక లేదు. ఏదైతే ఇంద్రియ మనోబుద్ధులకు గోచరం కావట్లేదో అది లేదు అని మనం అభిప్రాయపడతాం, అనుభవంలో చూస్తుంటాం. విజ్ఞాన శాస్త్రం, సైన్స్లో కూడా వెళితే ఇంద్రియాలకు గోచరం అయితేనే అది రీసెర్చ్, అది ఉన్నట్టు. కాకపోతే అది లేనట్టే, ఉన్నా లేనట్టే.
కావున ఉండి లేనిది ఎంత విడ్డూరం, లేక ఉన్నది లేని విచిత్రం. లేదు, ఆ ఉండేటటువంటి ఒక్క తత్వం తప్ప ఇంకా మిగతాది ఏదీ లేదు. కానీ అదే ఉన్నది. ఇంద్రియాలకు అదే కనపడుతోంది. కన్నులకు, చెవులకు, నాసికమునకు, జిహ్వమునకు, త్వచమునకు అదే కనపడుతోంది, అదే తెలియవస్తోంది. మనోబుద్ధులకు అదే గోచరమవుతోంది. లేదు, కానీ ఉన్నది. లేక ఉన్నది లేని విచిత్రం. విచిత్రం నిజంగా ఉందా అంటే లేదు, కానీ లేని విచిత్రం. లేక ఉన్నది నిజానికి లేదు, తత్వపరంగా లేదు, సత్యపరంగా లేదు, యథార్థంగా లేదు, నిజంగా లేదు, వాస్తవంగా లేదు, కానీ ఉన్నది. లేక ఉన్నది లేని విచిత్రం. అది లేని విచిత్రం, కానీ మనకు కనపడుతోంది, అనుభవంలోకి వస్తోంది. అదే ప్రపంచం, అదే శోకమోహాదులు, అదే సుఖదుఖాదులు, అదే మనం పొందేటటువంటి అనుభవాలన్నీ కూడా. కనబడుతున్నది లేని అసత్యం. అసత్యం అంటే ఇక్కడ మిథ్య అని అర్థం చేసుకోవాలి. మన కంటికి కనపడేదంతా, ఇంద్రియాలకు గోచరమయ్యేదంతా కూడా కనబడుతున్నది లేని అసత్యం. లేనిది మిథ్య, నిజంగా తనంతట తానుగా లేనిది, స్వతహాగా స్వయంగా ఉండలేనిది, కానీ కనబడుతోంది. కనబడుతున్నది లేని అసత్యం, కానరానిది వెలిగే సత్యం. మన కంటికి కానరానిది, మన మనసుకు తెలిసిరానిది, మన బుద్ధికి అందరానిది అదే వెలిగే సత్యం. అది వెలుగుతూనే ఉంది, దేదీప్యమానంగా నిత్యము వెలుగుతూ ఉంది, అదే సత్యం. మరి మోక్షం అంటే ఏమిటి అంటే ఈ కానరాని వెలిగే సత్యాన్ని కనుగొనడమే. ఆ కానరాకుండా వెలిగే సత్యం నీకంటే అన్యం కాదు అని తెలుసుకోవడమే, అదే మోక్షం. సన్యాసం అంటే ఏమిటి? దేన్ని సన్యసించాలి? ఏదైతే లేకుండా ఉన్నట్లుగా విచిత్రంగా అనుభవాలను కలిగిస్తుందో, లేక ఉన్నది లేని విచిత్రం, దాన్ని సన్యసించాలి. దాన్ని సన్యసించేదేమిటి? అది లేదు కదా, లేని దాన్ని సన్యసించేదేమిటి? మరి లేదు కానీ ఉంది అనుకుంటున్నాం కదా. మనం అనుకుంటున్నాం గనకనే ఉంది అంటే మనకు సరిగ్గా అనుకోవడం తెలియదు, తెలిసిరాదు. ఎన్ని పట్టాలున్నా మనకి, ఎన్ని రకాలైనటువంటి బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్లో మనకు పట్టభద్రత ఉన్నా, నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ యథార్థమైనటువంటి బోధ ప్రకారం ఏమిటంటే ఉండేదేంటి లేనిదేంటి మనకు తెలియదు. మనకు వచ్చే సమస్యలన్నీ కూడా ఉన్నదేమిటి లేనిదేమిటి, ఉన్నా లేనట్లుండేదేమిటి, లేకున్నా ఉన్నట్లు కనపడేదేమిటి, ఇంతే తెలుసుకోవడం. ఇదే సారం, ఇదే నిజమైనటువంటి మోక్ష సన్యాసం. వేదాంత శాస్త్రం లోతుల్లోకి వెళ్ళి చూసినా దీని గురించే చెప్తారు. మోక్షము ఉన్నదే కానీ ఉన్నట్లు తెలియకుండా ఉంది. మోక్షం ఉన్నదే కానీ ఉన్నట్లు తెలియకుండా ఉంది. ఉన్నా లేనట్లే అనిపిస్తూ ఉంది. ఉంది కానీ లేనట్లే అనిపిస్తుంది. లేనట్లే అనిపిస్తే లేదు. మన అనుభవానికి ఏదైతే లేనట్లు అనిపిస్తూ ఉందో అది లేనట్లే. కానీ నిజానికి శాస్త్ర దృష్టి రీత్యా చూస్తే, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన మహానుభావుల దృష్టి రీత్యా చూస్తే, వేదాంత దృష్టి రీత్యా చూస్తే ఉంది. ఎందుకంటే సత్యద్రష్టలు వారే, సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, సత్యమేదో అనుభవంలో చూచినటువంటి వాళ్ళు. అందుకని మనకి ఏం కావాలి ఇప్పుడు? లేనిదేం కావాలని కోరుకోవట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా తెలియకున్నది తెలియజెప్పేటటువంటి జ్ఞానం కావాలి. నీ దగ్గర ఉన్నది ఉందయ్యా, ఇది తెలుసుకో అని తెలియజెప్పే జ్ఞానం కావాలి. మోక్షము ఉన్నది అని తెలియజెప్పే జ్ఞానమే మనకు కావాలి. మోక్షానికి జ్ఞానమే ఏకైక సాధనం. బాగానే ఉందయ్యా నువ్వు చెప్పడం, ఉంది లేదు లేదు ఉంది అని చెప్తే అసలు నిజంగా నువ్వు చెప్పేది ఏదైనా ఉందా లేదా మాకు అర్థం కావట్లేదు అంటే సరే. కొన్నిసార్లు మనకి అనుభవంలో ఉండేటటువంటి విషయం, తాళాలు, తాళం చెవులు. మనం తాళం చెవులు చాలా భద్రంగా పెట్టుకుంటూ ఉంటాం. ఎక్కడికన్నా బయటికి వెళితే కొన్ని అల్మారాల్లో ఉండేటివి మరీ భద్రంగా దాచుకొని వెళుతూ ఉంటాం.
అంటే ఏమున్నా మనకు విలువైనవి ఉన్నట్టే కదా. ఏదో బాత్రూముల్లో బంగారు కడ్డీలు, లేకపోతే 70 కోట్లు 2000 రూపాయలు ఇవన్నీ దొరకడం లేదు మనకి. ఉన్నవే, ఏదో ఉన్నవి విలువైనటువంటివి ఉన్నాయి, దాచుకుంటాం, భద్రపరుచుకుంటాం. ఉన్నట్లుండి ఈ తాళం చెవులు ఎక్కడ పెట్టాము అనేటటువంటి సంశయం ఏర్పడుతుంది. ఎన్నోసార్లు మనకు జరిగి ఉంటుంది ఇది. తాళం చెవులు ఎక్కడ పెట్టాము గుర్తురాదు. అమ్మో, తాళం చెవులు ఎక్కడ పెట్టాం, ఇప్పుడు ఎలాగ బయటికి వెళ్ళడం, ఇప్పుడు ఎలాగా, ఏమన్నా అయిపోతే ఎలాగా వెతుకుతూ కూర్చుంటాం. సరిగ్గా బయటికి వెళ్ళే టైంకి ఇలాంటి అనుమానం వచ్చిందంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ బయటికి వెళ్ళడానికి తయారై బాగా కూర్చున్న వాళ్ళందరికీ పెద్ద బాధ. ఇదేమిటండి, వెళ్ళే ముందు మర్చిపోవడం ఏమిటి, వెళ్ళాకన్నా మర్చిపోవచ్చు కదా, వచ్చాకన్నా పోనీ గుర్తు తెచ్చుకోవచ్చు కదా, ఇప్పుడు వెళ్ళే ముందు ఏంటి. ఇంకా దానికి ప్రోగ్రామ్ డిలే, ఇక్కడ డిలే, స్టార్ట్ అవ్వడం అన్నీ ఆలస్యం. అందరూ వెతుకుతూ ఉంటారు, ఇంక ఎక్కడ 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 అని చెప్పేసి. లేని చోట్లన్నీ వెతుకుతున్నారు, ఉందని అనుకునే చోట్లన్నీ వెతుకుతున్నారు. చివరకు ఈయన జోబులోనే ఉంది, బయట జోబుల్లో కాకుండా కోటు జోబులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉంది అని చెప్తే అందరూ తిడతారో తంతారో తెలియదు మరి, అందుకని నెమ్మదిగా ఆయన తీసి అక్కడ పెట్టేశాడు. ఇక్కడే ఉందన్న. నిజానికి ఏమైంది, ఉంది, తన దగ్గరే ఉంది. మనకు కూడా జరుగుతాయి ఇటువంటి అనుభవాలు. ఉన్నాయి, ఉంది, కానీ లేదు అని అనుకుంటున్నాం. లేదు అని అనుకుంటున్నాం కనుక లేదు, లేదు కనుక లేని దానికి సంబంధించినటువంటి అనుభవాలు వచ్చాయి. లేదు అనేటటువంటి ఆందోళన, ఆ ఒత్తిడి, ఆ తన్యత, ఇవన్నీ వచ్చేసినాయి. లేదు లేదు లేదని అందరినీ గాబరా పెట్టేశాం, అందరికీ అలజడి కలిగించేశాం. లేదు లేదు లేదని చెప్పేసి చివరికి ఉంది. కానీ ఇప్పుడు ఏమిటి, ఉంది అని తెలియజెప్పేటటువంటి జ్ఞానమే కావాల్సింది. అదే జరిగింది అక్కడ. అరే నా దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అదే జ్ఞానం. మోక్షం కూడా ఉంది. కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకుంటారు, ఒక్కొక్కసారి పెట్టుకున్న కళ్ళద్దాలు తలపైన పెట్టుకుంటారు కొంతమంది స్టైల్గా. ఒక్కోసారి చూస్తుంటాం కొంతమందిని తలపైన పెట్టుకొని ఎక్కడ పోయినాయి కళ్ళద్దాలు, కళ్ళద్దాలు పోయినాయి. ఒకటే గొడవ, కళ్ళద్దాలు పోయినాయి. సెకండ్ స్పేర్ సెట్ కూడా లేదు, కళ్ళద్దాలు పోయినాయి. కొంతమంది వెతికేస్తుంటారు కళ్ళద్దాలు పోయినాయి అని చెప్పి. తర్వాత ఎవరో చిన్న, హే తాత నీ తల మీద ఉంది అదేంటి, ఓ ఉందా, ఉన్నాయి, కళ్ళద్దాలు దొరికినాయి. ఏంటి దొరికినాయి అంటే ఏమిటి, లేని కళ్ళద్దాలు కొత్తవి దొరికాయా, ఎక్కడో పోయినాయి వచ్చినాయా, ఉన్నది లేదు అని అనుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు ఎలా దొరికింది, దొరకడం అంటే ఏమిటి, నా దగ్గరే ఉంది, పోలేదు అనే జ్ఞానం ఉదయించింది కనుక ఉంది, అంతే, వచ్చేసింది. అలాగే కొంతమంది బంగారు గొలుసు ఉంటుంది, మెడలో వేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఏదో పండగో ఇంకేదో విశేషమైనటువంటి పర్వదినమో వస్తే నూతన వస్త్రాలు ధరించడం జరిగింది. ఆ నూతన వస్త్రధారణ ఎలాగుందయ్యా అంటే బంగారు గొలుసు కనపడట్లేదు, బంగారు గొలుసు పోయింది. అబ్బో, ఇంక ఇంట్లో ఏమన్నా ఉందా, ఎవడు పడితే వాళ్ళ మీద అనుమానం. ఇంకా నువ్వు తీసావా ఆలోచించడం కూడా లేదు, నువ్వు తీసేశావు అనే నిర్ణయాన్ని కూడా వచ్చేస్తారు. తరువాత కానీ తెలిసిరాదు అది ఉన్న చోటే ఉంది అంటే ఏమిటి, పోలేదు, ఎక్కడికి పోయింది అనుకోవడం జరిగింది. అలాగే ఒక ఇంట్లో నిధి ఉందనుకోండి, అది ఉందని తెలియదు వాళ్ళకి. వాళ్ళు పాపం అప్పులు సొప్పులు చేసి జీవితాన్ని సాగిస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. మామూలుగానే కష్టం, దానికి తోడు ఈ డిమానిటైజేషన్ కష్టం ఇంకోటి. పోనీ బ్యాంకుల దగ్గరికి వెళ్తే అక్కడ ఏమన్నా డబ్బులు ఇస్తారా అంటే వాళ్ళు నేరుగా డబ్బులు ఇచ్చేది తక్కువ, వెనకాల నుంచి డబ్బులు ఇచ్చేది ఎక్కువ. తెల్లని డబ్బులు తక్కువ, నల్లని డబ్బులు ఎక్కువ. సో ఇలా జరుగుతోంది. ఎంత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు 50 మంది బ్యాంకుల్లో పట్టుకున్నా అంతే, అలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమిటి, అక్కడ నిధి ఉంది కానీ ఉందని తెలియదు కనుక బాధపడుతున్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు, డబ్బులు లేవని అడుక్కుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. తరువాత ఆ కష్టాలన్నీ పోయినాయి, వాళ్ళు అడుక్కోవట్లేదు, 10 మందికి ఇస్తున్నారు, పిలిచి మరీ భోజనం పెడుతున్నారు.
సత్రాల్లో మరి పిలిచి పేదవాళ్ళందరికీ దానం చేస్తున్నారు. ఎందుకు అంటే లేనటువంటి స్థితిని వాళ్ళు చూశారు కనుక ఇప్పుడు నిధి ఉంది అని తెలిసిపోయింది వాళ్ళకి. ఉంది, ఎప్పుడో ఉంది, ముందు కూడా ఉంది, కానీ అప్పుడు లేదు అనుకున్నారు, ఇప్పుడు ఉంది అని తెలిసొచ్చింది. సో ఇవన్నీ మనం నిత్య జీవితంలో చూసేటటువంటి అనుభూతులే. ఇదే మనం మోక్షానికి కూడా అనువర్తింపచేస్తే అది కూడా అంతే. అది ఉన్నదే ఎప్పుడు, కానీ తెలియదు, మనకుంది అని తెలియదు. మనకున్నటువంటి మనోబుద్ధులలో ఉండేటటువంటి అపవిత్రత వలన, మాలిన్యం వలన తెలియదు, అందుకని లేదు అనుకుంటున్నాం. సో మనకి ఏం కావాలి? ఎటువంటి జ్ఞానం కావాలి? మోక్షము ఉన్నదే, నీ స్వరూపమే మోక్షము అని తెలియజెప్పేటటువంటి జ్ఞానం కావాలి. ఉన్నదాని యందు లేని దానిని కల్పించడమే బంధం. బంధం అంటే ఏంటి? ఉన్నదాని యందు లేని దానిని కల్పించడమే బంధం. ఉన్నది అదొకటే ఉంది, లేని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాం, బంధం స్టార్ట్ అయింది. నేను కానిదాని యందు నేను అనేది భావనయే బంధం. అనాత్మని అహం ఇది బంధ. నేను కానిదాని యందు, నేను కానిదేమిటి? ఆత్మ తప్ప మిగతావన్నీ నేను కానివే. నేను కానిదాని యందు నేను అనే భావనే బంధం. అజ్ఞానం వల్ల కలిగింది. ఆ బంధం ఎలా కలుగుతోంది? అజ్ఞానం వలన ఏర్పడుతూ ఉన్నది. అజ్ఞానం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడమే అజ్ఞానం. ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడమే అజ్ఞానం. ఉన్నదానికి సంబంధించినటువంటి జ్ఞానము లేకపోవడమే అజ్ఞానం. ఉన్నదానిలో లేని దానిని ఆరోపించి చూపించడమే అజ్ఞానానికి సంబంధించినటువంటి అధ్యాస. ఉన్నది ఉన్నట్లు తెలియట్లేదు, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం లేదు, మరి ఏమైంది? మరి ఏదో జరుగుతోంది కదా. ఏం జరుగుతోంది? లేనిది ఉన్న దాంట్లో చూపించడం జరుగుతోంది. అదే అధ్యాస. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి. అంటే అది కానిదాని యందు అది అనేటటువంటి తద్బుద్ధి అధ్యాస. మరొక విధంగా చూస్తే ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం అగ్రహణము, నాన్ అప్రిహెన్షన్ ఆఫ్ రియాలిటీ అని స్వామి చిన్మయానందుల వారు అంటారు దాన్ని. ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం అగ్రహణము, ఇదే అజ్ఞానం అని అంటాం. అలాగే లేనిది ఉన్నట్లు గోచరించడం అన్యథాగ్రహణము, మిస్అప్రిహెన్షన్ ఆఫ్ రియాలిటీ. ఇది సులభంగా మనం తెలుసుకోవాలనంటే ఎప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఉదాహరణ, ఉన్న త్రాడు ఏదైతే ఉందో అది చీకట్లో కనబడట్లేదు, తెలిసి రావట్లేదు, వెలుతురు సరిగ్గా లేదు గనక ఒక చీకటి మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉండేటటువంటి వ్యక్తి కాలు తాడుపై పడింది, కానీ అది కనపడట్లేదు, సరిగా అగుపించలేదు. కావున ఆ సమయంలో ఆ కాలు దానిపైన పడింది కావున అది పల్లె ప్రాంతం కావున, అడవికి దగ్గరగా ఉండేటటువంటి పల్లె ప్రాంతం కావున ఇది పామే, పామేమో అనుకున్నాడు. తర్వాత పామే అనేటటువంటి భావంలోకి వెళ్ళిపోవడం జరిగింది. పామే అన్నప్పుడు ఏమైంది? ఆనందము, హాయి, ప్రశాంతత, ఉత్సాహం కలుగుతుందా? భయము, శోకము రెండు కలుగుతాయి. భయము, శోకము ఎందువల్ల కలిగాయి? లేని పాముని ఉన్న తాడులో చూడడం జరిగింది కనుక. అంటే ఉన్నది తెలుసుకోలేకపోయారు, ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం అగ్రహణం, నాన్ అప్రిహెన్షన్. లేనిది ఉన్నట్లుగా గోచరించడం, మిస్అప్రిహెన్షన్. లేని పాము ఉన్నట్లుగా కనపడడం, ఉన్న తాడు ఉన్నట్లుగా కనపడకపోవడం. ఇప్పుడు ఏం జరిగింది? ఏమైందండి? లేనిది ఉన్న దాంట్లో చూస్తే ఏం పోయింది అంటే భయం వచ్చింది, శోకం వచ్చింది. ఇక్కడి నుంచే అన్నీ వస్తాయి. మనం వద్దనుకునేటటువంటి అనుభూతులు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. ఒక వ్యక్తి ఎవరో రాత్రి 9:30 తర్వాత మా ఇంట్లో ఓ చిన్న భోజన సంతర్పణను ఏర్పాటు చేశామండి, మీరు రావాలి
కానీ మా అడ్రస్ ఇది, తప్పకుండా మీరు రావాలి, మీరు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, బస్ స్టాప్ దగ్గరలో లేదు, ఆటోలు కూడా దరిదాపుల్లోకి రావు, కాకపోతే ఒక్క 10 నిమిషాలు నడవాల్సి ఉంటుంది, అక్కడ దాకా మేము చెప్తాం, దాని తర్వాత ఇలాగ నడవాలి, వీలైతే మా వాళ్ళు ఎవరో ఉంటారు, లేకపోతే మీరు ఇలా వచ్చేయండి అని చెప్పారు. సరే ఇంతగా పిలిచారు కదా, పోవాలి కదా అని నేను బయలుదేరారు. సరే అదే సమయంలో అక్కడ ఆ బస్సు దిగి ఇంకా నడుద్దాం అనుకునే టైంకి ఆ ఉండే స్ట్రీట్ లైట్ కరెంట్ కాస్త పోయింది. ఈయనకు ముందే చీకట్లో నడవడం అంటే భయం, అది కూడా ఎక్కడో స్థలం, చుట్టూ పెద్దగా జనసంచారం కూడా లేదు, అలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే దూరంగా నెమ్మది నెమ్మదిగా ఏదో ఒక ఆకారం ఈయన దగ్గరికి వెళుతూ ఉంటే అది ముందు ఇంతగా ఉంది, మరి ఇంత అయింది, మరి ఇంత అయింది, మరి ఇంత అయింది, మరి ఇంత అయింది, ఇంకా పెద్దదైపోతూ ఉంది, ఇంకా పెద్దదైపోతూ ఉంది. అమ్మో, ఇదేదో మానవాకృతి మటుకు కాదు, 6 అడుగులు కాదు, 10 అడుగులు అయిపోయింది, 15 అడుగులు అయిపోయింది, ఇది దయ్యం అని అభిప్రాయపడ్డాడు. పరిగెత్తాలంటే అమ్మో వెంబడిస్తుందేమో, ఏం చేస్తుందో, నిలబడాలంటే వీలు కావట్లేదు, ముందుకెళ్ళాలంటే దయ్యం, వెన్ను తిరగాలంటే భయం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొంతమంది పరిగెడతారు, ఈయనకు పరిగెట్టడం కూడా రావట్లేదు, ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫ్రీజ్ అయిపోయాడు. అలా ఏని ఇంతకీ రాలేదని చెప్పేసి వాళ్ళు వచ్చారు, సుస్థీని ఇలా ఉన్నాడు బిగుసుకుపోయి, దయ్యం అంటున్నాడు. ఎక్కడ దయ్యం అంటే ఇంత పెద్ద దయ్యం, దయ్యం కాదయ్యా అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకోవాలని వెళ్ళి ఆ టార్చ్ లైట్ వేసి చూపిస్తే కరెంటు స్తంభాన్ని చూసి ఆ సరిగ్గా లైట్లు లేవు గనక దాంట్లో దయ్యాన్ని చూశాడు, భూతాన్ని చూశాడు. అది నిజంగా ఉందా? లేదు. భయం కలిగింది, బాధ కలిగింది, భీతి కలిగింది, లోపల చాలా అనుభూతులు కలిగాయి, శరీరంలో చెమట పట్టింది, రక్తం వేడిగా పరిగెట్టింది, బ్లడ్ ప్రెషర్ పెరిగింది, స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చాయి కనుక అది నిజమంటావా? ఇన్ని వచ్చాయి, నాకు ఇన్ని అనుభూతులు కలుగుతున్నాయి, చెమట పట్టింది, కళ్ళు ఎర్రగైపోయినాయి, ఏం చేయలేకపోయాను, నిశ్చేష్టుని అయిపోయాను, మరి నిజమంటావా? నిజమైన ఎలా అంటాం? నా అనుభూతులు ఉన్నాయి, నీ అనుభూతులు ఉంటే నిజమైపోతుంది. అది లేనిది ఉన్నట్లు అనుకొని చూసావు, అనుభవాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నంత మాత్రాన అది ప్రమాణం కాదు. లేనటువంటిది ఉన్నది ఏమిటో తేడా తెలుసుకోవాలి. ఉన్న కరెంటు స్తంభంలో లేని భూతాన్ని, దయ్యాన్ని చూడడం జరిగింది. ఇది స్వామి చిన్మయానందుల వారు చెప్పే ఉదాహరణ. ఇది కూడా చాలా సులభంగా అర్థమయ్యేటందుకు చెప్తూ వచ్చారు ఆయన తత్వరహస్యాన్ని అంతా కూడా. కావున ఇప్పుడు చేసింది ఏమిటి? వాళ్ళు టార్చ్ లైట్ వేసి ఆ లేని భూతాన్ని లేదు అని తెలియజేశారు. ఎలా తెలియజేశారు? ఉన్న స్తంభాన్ని చూపెట్టారు, ఇది స్తంభమయ్యా అని చూపెట్టారు. ఒక్కొక్కళ్ళు స్తంభాన్ని చూసి స్తంభంలో వాళ్ళ మామయ్యను చూడొచ్చు, వాళ్ళ శత్రువుని చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. తాడు కనపడితే తాడునే చూడాల్సిన అవసరం లేదు, ఆ తాడు బదులు పుష్పహారాన్ని చూడొచ్చు, భూమిలో పగులును చూడొచ్చు, నీటి ధారను చూడొచ్చు, వస్త్ర పేలికను చూడొచ్చు, ఏమైనా చూడొచ్చు. భ్రమ అనేక రకాలుగా ఉంటుంది. తాడును చూసి పామే అనుకోవక్కర్లేదు, ఎన్ని రకాలైనా అనుకోవచ్చు. తాడును చూసి ఏదో వస్త్రపేలిక అనుకోనో, నీటి ధార అనుకోనో, పుష్పహారం అనుకోనో మెడలో వేసుకుంటే పర్వాలేదు. పామును చూసి పుష్పహారం అనుకొని మెడలో వేసుకున్నారు అనుకోండి, అది శివుడికి తప్ప ఎవరికి సాధ్యం కాదు అలా. సో కావున ఇక్కడ ఏమిటి అంటే, మోక్ష సన్యాస యోగానికి ఉపోద్ఘాతంలో వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, భయం పోవాలి, శోకం పోవాలి, చేదు అనుభవాలన్నీ పోవాలి, దుఃఖం పోవాలి, తాపం పోవాలి. ఇవన్నీ పోవాలంటే ఎలాగా? ఏదో తొలగించాలి. ఏది తొలగించాలి? ఏదైతే లేకుండా ఉన్నటువంటిది ఉన్నట్లుగా మనం చూస్తున్నామో దాన్ని తొలగించాలి, ఆ భ్రాంతిని తొలగించాలి. అంటే ఏం కావాలి? ఆ భ్రాంతిని తొలగించేటటువంటి జ్ఞానం కావాలి. అంటే అధ్యాసను తొలగిస్తే భయాలన్నీ పోతాయి, శోకములన్నీ పోతాయి, బంధనాలన్నీ పోతాయి. అధ్యాసను తొలగించేది ఏమిటి? అదే జ్ఞానం. అంటే ఏం తెలియజెప్తుంది? బంధమే లేదు. అసలు నీకు బంధం ఉంటే కదా, బంధనము లేదు, బంధము లేదు అనే తెలియజెప్తుంది జ్ఞానం. బంధమే లేనప్పుడు మరి మోక్షం ఎందుకు?
బంధం ఉంటే కదా మోక్షం కావాలి నీకు. బంధమే లేనప్పుడు మోక్షం అవసరం లేదు. అంటే బంధము లేదు, మోక్షము లేదు అనేటటువంటి బంధముక్తులను, అతీతమైనటువంటి అనంతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి అఖండ ఆత్మను తన స్వరూపంగా ఇక్కడే ఇప్పుడే తెలియజెప్పేటటువంటిదే జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు బంధము లేదు, మోక్షము లేదని చెప్తారు. మాండూక్య కారిక అంటే గౌడపాదుల వారి కారిక, మాండూక్య ఉపనిషత్తుపై వారు రచించినటువంటి కారిక ఏదైతే ఉందో దాంట్లోనూ, అమృత బిందు ఉపనిషత్తులోనూ ఈ విషయం చెప్పబడి ఉంది. న నిరోధో నచ ఉత్పత్తి న బద్ధో నచ సాధకః న ముముక్షు న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. ఇదే యథార్థమైనటువంటి పరమార్థ సత్యం. ఏమిటి? న నిరోధో నచ ఉత్పత్తి, నిరోధము లేదు, ఉత్పత్తి లేదు, జనించడము లేదు, సమసిపోయి నశించిపోయి అదృశ్యమైపోవడము లేదు. న బద్ధో నచ సాధక, బద్ధుడు లేడు, సాధకుడు లేడు. న ముముక్షు నమై ముక్త, ముముక్షువు లేడు, మోక్షం కావాలని కోరుకునేటటువంటి వాడు లేడు, ముక్తుడు లేడు. ఇది ఏ పరమార్థతత్వం అయ్యున్నది అని అమృత బిందు ఉపనిషత్తులోనూ గౌడపాదుల వారు తన కారికలోనూ తెలియజేశారు. మరి అలాంటప్పుడు మరి ఇదంతా ఎందుకు అనంటే ఇది వారి అనుభవంలో నుంచి ఏర్పడినటువంటి బోధ, వారికి మనకు, వారి ద్వారా మనకు. కానీ మనకది బుద్ధిగ్రాహ్యమైనటువంటి విషయ జ్ఞానంగా మాత్రమే ఉంది, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంగా లేదు. కావున అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంగా అది మారాలి. స్వామి చిన్మయానందుల వారు ఇంకొంచెం విపులీకరించేటందుకు మరొక ఉదాహరణ చెప్పేవారు. అంటే ఎంత కష్టమైనటువంటి రహస్యమైనటువంటి ఈ తత్వాన్ని సులభంగా చెప్పడంలో వారి శైలి చాలా విశిష్టమైనటువంటిది. ఒక వ్యక్తికట ఒక విచిత్రమైనటువంటి గాబరా ఏర్పడడం ప్రారంభమైందట. ఏమిటనంటే ఆయన ఇంట్లో వాళ్ళందరికీ చెప్తున్నాడట, నా చెవులోకి ఒక ఈగ దూరింది. ఆ ఈగ దూరింది అంటే చెవులోకే కదా, తీసేస్తే పోతుంది అన్నారట. వాళ్ళు చెవులో చూశారు, చూశారు, ఏం లేదు, ఈగ లేదు, ఏం లేదు, నువ్వు అనుకుంటున్నావు ఊరికే, అలా ఉన్నట్టుగా అలాంటి నీకు లోపల స్పందన వస్తుంది అలాగా. లేదు లేదు, నిజంగా ఉంది. అది ఊరికే లేదు, అది లోపలికి వెళ్ళి తిరుగుతోంది లోపల. గుదుగుదుగుదుగుదుగో ఇప్పుడు ఈ చెవి దగ్గర నుంచి వెనకాలకి వెళ్ళింది, అది గుదుగుదుగుదో పైకి వెళ్ళింది, ఇది గుదుగుదుగుదో కంటి దగ్గరికి వచ్చింది, ఇప్పుడు కన్ను సరిగ్గా కనపడట్లేదు, అది గుదుగుదుగుదో ఆ చెవి దగ్గరికి వెళ్ళింది. అరే ఇట్లా తిరగదయ్యా, లోపల గుమిలు ఉంటుంది, అది ఇరుక్కుపోతుంది, ఈ ఈగ తిరుగుతోంది, ఈ ఈగ కదులుతోంది, అంతే. ఒకటే గొడవ. రాత్రి తను పడుకోడు, వేరే వాళ్ళను పడుకోనివ్వడు, పగులు కూడా లేదు, ఎప్పుడు కూడా ఇదే ఈగ తిరుగుతోంది, ఈగ తిరుగుతోంది, ఈగ తిరుగుతోంది, ఈగ తిరుగుతోంది లోపల. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు అన్నీ చెక్ చేశారు, చూశారు, ఇవన్నీ ఏదో పెట్టి ఇవన్నీ చూశారు. ఏం లేదన్నారు. నీకు తెలియదు, ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళంటాడు ఆయన. ఇంకో డాక్టర్ తీసుకెళ్ళి, ఆయన కూడా లేదండి అంటాడు. నీకు కూడా తెలియదు. థర్డ్ ఒపీనియన్. ఇట్లా 5 ఒపీనియన్లు అయిపోయినాయి. ఇయర్ స్పెషలిస్టులు అందరి దగ్గరికి వెళ్ళారు, అయిపోయినాయి. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆయన అన్నాడు, ఏంటి ఇంతమంది దగ్గరికి వెళ్ళారా, ఎవరికి కనపడలేదా, అయినా ఆయనకు ఉందా? ఉన్నట్లు అనుభవం. అవునండి ఉన్నట్టు, ఇప్పుడు ఇక్కడ ఉంది అంటున్నా. అప్పుడు ఆయన చెప్పాడు, ఉంది అన్నాడు. అప్పుడు అబ్బా, ఇప్పుడు దొరికాడండి నిజమైనటువంటి డాక్టర్ గారు. చూసారా, నేను చెప్తున్నా, ఈయనకు తెలుసు, ఉంది, మరి తీసేయండి అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు రండి తీస్తాను. మరి ఉంటే ఇప్పుడు తీయచ్చు కదా. రేపు రావయ్యా తీస్తాను, రేపే తీయాలి, అది ఇప్పుడు తీయలేను, రేపే. ఈరోజు నా టైం అయిపోయింది, నేను చాలా చేసేసాను అన్నీ, నువ్వు రేపు రా అన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే తీసేయండి, రేపు రా. రేపు మళ్ళీ ఇదే సమయానికి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన హైడ్రోజన్ పెరాక్సైడ్ లోపల పోసి దాన్ని అంతా కదిపి దాని తర్వాత అంతా వంచి తీసి లోపల ఇంకేవో పెట్టి అన్నీ తీసి దాని తర్వాత ఈయన పడుకోబెట్టారు. తర్వాత ఇంకో డబ్బాలో నుంచి ఒక ఈగని తీసి అక్కడ పడేసాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, ఇదేంటండి అంటే, ఊరుకోండి, డబ్బాలో ఈగని తీసి పడేసాడు. పడేసి ఈయన మేలుకున్న తర్వాత కళ్ళు తెరిచాక చూడవయ్యా చూడు, ఇదిగో ఈగ
అమ్మా వచ్చేసింది ఈగ. మరి ఇప్పుడు లోపల తిరుగుతుంది, ఇంకక్కడ తిరుగుతుంది, ఈగ లేదు అంటాడు. ఈగ వచ్చేసింది, ఇప్పుడు ఏమీ తిరగట్లేదు, లోపల ఏ విధమైనటువంటి అసౌకర్యం లేదు, ఈగ లేదు అంటే లేని ఈగని ఆయన తీసేశాడు. లేని ఈగను తీయడం ఏంటండి? లేని ఈగను తీసేశాడు. లేని ఈగను తీస్తే దాకా ఈయనక లేదు అనేటటువంటి అనుభవం రాలేదు. అందుకని ఏదో ఒక ఈగను తెచ్చి ఈయన పట్టుకొని, అప్పుడు డాక్టర్ గారు పాపం ఈగలు పట్టుకోవడానికి ఒక రోజు పట్టింది ఆయనకు అలవాటు లేదు కదా, ఈగలు పట్టాలి కదా, ఆయనకు అలవాటు లేదు. అందుకనే ఒక రోజు టైం అడిగాడు ఆయన. ఈయన ఊహలకి సరిపడే ఈగ పట్టాలి ఆయన. ఈగని ఒక సినిమా వచ్చింది లేండి, ఆ సినిమాలో ఈగ ఏదో ఈగ పట్టాలి, అందుకని చెప్పి టైం పట్టింది. ఇప్పుడు ఏం చేశాడో డాక్టర్ గారు, ఈయన ఇంత భ్రమలో ఉన్నాడు గనక ఉంది అన్నాడు, అయిపోయింది. అక్కడి నుంచి క్యూరింగ్ స్టార్ట్ అయిపోయింది, ఆయనకి హీలింగ్ స్టార్ట్ అయింది. ఉంది, ఇప్పుడు తీసి చూపెట్టాడు, పోయింది, అయిపోయింది. మనకు కూడా అంతే. మీకేం తెలుసయ్యా మా కష్టాలు, మా బాధలు, మా వ్యతలు, మా బరువులు, మా బాధ్యతలు ఎవరికి లేవండి, అందరికీ ఉన్నాయి. ప్రతి చెట్టుకి గాలి ఉంటుంది, ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది, అది వేరే విషయం, అందరికీ ఉంటాయి. మా బాధలు మీకేం తెలుసండి, మా కష్టాలు మీకేం తెలుసండి. ఇప్పుడు అలానే ఉంటుంది. అందుకే కురుక్షేత్రంలో ఒకటే సమయంలో అర్జునుడేమో విషాదంలో ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు, శ్రీకృష్ణుల వారేమో దరహసిస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నాడు. సేమ్ సిచ్యువేషన్, ఒకే పరిస్థితి. ఈయన నవ్వుతాడు, ఆయనేమో బాధపడుతుంటాడు. పరిస్థితే నిజమైతే ఈయన కూడా బాధపడాలి. అదేమిటి అంటే ఉన్నది అర్థం కాలేదు ఆయనకి, లేనిది ఉందనుకున్నాడు, అది తీసేశారు. అంతే ఇక్కడ జరిగింది. అదే విషయాన్ని మనం గ్రహించాలి. మహానారాయణ ఉపనిషత్తులో ఒక విషయాన్ని చెప్తారు. చిత్తవృత్తులలో తగులుకోవడమే బంధం. బంధం అంటే వేరే ఏం లేదు, చిత్తవృత్తులు, మన మనసులో ఉండే వృత్తులు ఏవైతే ఉంటే ఆలోచనలు ఉంటాయి, దాంట్లో తగులుకోవడమే బంధం. మరి ఏమిటి? వాటి నుంచి విముక్తిని పొందడమే మోక్షం, ఇంకేం లేదు, అంతే మోక్షం. అందుకే ఉపనిషత్తులో అంటారు, విముక్తశ్చ విముచ్యతే. ఎవడు నిత్యముక్తుడో వాడే కల్పిత బంధముల నుండి విముక్తిని పొందుతాడు. ఎవడు నిత్యముక్తుడో వాడే కల్పిత బంధముల నుంచి ముక్తిని పొందుతాడు. ముక్తుడే ముక్తుడవుతాడు. ఈశావాస్య ఉపనిషత్తులో 18 మంత్రాలు ఉంటాయి. పురుష సూక్తంలో కూడా ఒక మహానుభావుడు చెప్తారు 18 ఉన్నాయని. అలాగే భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఒక విషయం ఏమిటి అని అంటే 18ని గనక మనం దాటేటట్లయితే మోక్షాన్ని పొందడం అనుభవంలోకి వస్తుంది, మోక్షాన్ని పొందగలుగుతాం. ఏమిటా 18? దృశ్యం దేహం చ వాగాది శ్రోత్రాదీంద్రియ పంచకం ప్రాణాది పంచకం చైవ తథాంతఃకరణమేవ చ ముక్తి సాధస్య సోపానాః అష్టాదశ ఇతీరితాః ఏతాన్ క్రమేణ చారుహ్య బ్రహ్మభూయాయ కల్పతే. ఈ 18ని క్రమంగా దాటగలిగితే, అధిగమించగలిగితే తానే బ్రహ్మము అని తెలుసుకుంటాడు. ఏమిటా 18 అంటే దృశ్యం, ఈ దృశ్యమైనటువంటి విషయ ప్రపంచము, కనపడేటటువంటి దృశ్యమయమైనటువంటి విషయ ప్రపంచము మొట్టమొదటిది. దేహం రెండవది, శరీరం. చ వాగాది స్తోత్రాది ఇంద్రియ పంచకం. వాక్కు అంటే కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలకి సంకేతం. 5 కర్మేంద్రియాలు,
శ్రోత్రాది, చెవి ఆది అని అంటే జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకి సంకేతం. ప్రాణాది పంచకం, ప్రాణాపాన వ్యాన సమాన ఉదాన పంచప్రాణాలు. చ ఏవ తదా అంతఃకరణమేవ చ, అంతఃకరణం బుద్ధి మనసు చిత్తం అహంకారం కలిగినటువంటిది, 4 రూపాలుగా ఉండేటటువంటిది ఏకమైనటువంటిది అంతఃకరణం, ఇంటర్నల్ ఆర్గన్ అంతఃకరణం. ఇవి అన్నీ కూడా 18. ఈ 18 గనక దాటగలిగేటట్లయితే మోక్షాన్ని పొందగలుగుతాడు. అధిగమించగలిగేటట్లయితే, ఆ అధిగమింపజేసేదే ఒక రహస్యం. ఒక అబ్బాయి మాస్టర్ గారు క్లాస్ తీసుకుంటూ ఉంటే, క్లాస్ తీసుకోవడానికి క్లాస్ రూమ్లోకి ప్రవేశించారు. పాఠశాలలో ఉండే పాఠాలు చెప్పేటటువంటి బడిలో ఉండేటటువంటి గదిలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఈయన ప్రవేశించగానే ఒక పిల్లవాడు బెంచ్ ఎక్కి కూర్చున్నాడు, బెంచ్ ఎక్కేసి నిల్చున్నాడు. ఈయన అది గమనించి లోపలికి వచ్చి, అదేమిట్రా నువ్వు అలా బెంచ్ ఎక్కి నిల్చున్నావు అని అడిగాడు. ముందు చూపు సార్ అన్నాడు. ముందు చూపా? ముందు చూపు చాలా విషయాల్లో ఉంటుంది, కానీ ఇదేం ముందు చూపు అన్నాడు. మీరు హోంవర్క్ ఇచ్చారు, నేను చెయ్యలేదు, ఎలాగో మీరు స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటారు, ముందు చూపు ముందే నిలబడ్డా, నువ్వు ఈ జన్మకి బాగుపడవురా అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, మీరు చాలా నయన్ సార్ అన్నాడు. నేను చాలానేవేంట్రా అంటే, మా నాన్నకంటే మీరు నయన్ సార్. అదేంటి? మా నాన్న అంటాడు, ఎన్ని జన్మలెత్తినా నువ్వు బాగుపడవురా అంటాడు. మీరు ఈ జన్మకి బాగుపడవు అన్నారంటే మరో జన్మలో బాగుపడతాననే కదా సార్ మీరే. ముందు చూపు అనేటటువంటిది చేతకాని ధనాన్ని చూపెట్టడానికి కాదు, చేతకాని దాన్ని చేపట్టడానికి, చేజిక్కించుకోవడానికి ఉండేటటువంటిది ముందు చూపు. బలహీనతల్ని వ్యక్తపరచడానికి కాదు ముందు చూపు అంటే. అందుకని ఇక్కడ మన చూపుని సరిచేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఒక పిల్లవాడు పరీక్ష రాస్తూ ప్రశ్నపత్రాన్ని తీసుకొని జవాబులు రాయాలి కదా, అలా ప్రశ్నపత్రాన్ని అంతా చూశాడట, ఆలోచించాడు. దాని తర్వాత ఈ జవాబు రాసినటువంటి ఆ కాగితాలు ఏవైతే ఉంటే అవి ఇచ్చాడు, ఆన్సర్ షీట్స్ని ఇచ్చాడు, ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ డే టీచర్ గారు మార్కులు వేశారు, 0 వేశారు. అదేంటండి 0 వేశారు అన్నాడు. మరి నువ్వు ఏమన్నా రాస్తే కదా, ఏమీ రాయలేదు కదా, రాయకుండా ఉంటే 0గా ఏమొస్తుంది అంటే, అదేంటి సార్ శుభ్రతకి 10 మార్కులు అని చెప్పారు కదా, శుభ్రతకి, క్లీన్లీనెస్కి, శుభ్రతకి, నీట్నెస్కి, మరి శుభ్రంగా ఉన్న పేపర్ ఉన్నట్లు ఇచ్చాను కదా, 10 మార్కులు వేయచ్చు కదా. రాసి శుభ్రత అయినా రాయకుండా శుభ్రత అయినా శుభ్రత కాదా? వాడి లాజిక్కే వేరు. అది యథార్థమైనటువంటి శుభ్రత కాదు, మనసుకట్లా అనిపిస్తోంది వాడికి. నిజం వేరుగా ఉంది, యథార్థం వేరుగా ఉంది. అందుకే ఈ ఉండి లేనట్లుగా ఉండేటటువంటిది, లేకుండా ఉన్నట్లుగా కనపడేటటువంటిది, దీన్ని తెలియజేసుకోవాలంటే, తెలియజెప్పాలంటే, తెలుసుకోవాలంటే రహస్యమైనటువంటిది మనకు అర్థం కావాలి. యథార్థానికి భగవంతుడు చేసే లీలలని ఒక మహానుభావుడు అంటారు, ముందు రహస్య లీల అనేవారట దాన్ని. అది కాలక్రమేపీ కొంతకాలంలో రహస్లీల అయింది, దాని తర్వాత రాసలీల అయిపోయిందట. యథార్థానికి రహస్య లీల, అది లోపల ఎంతో రహస్యం ఉంటుంది దానికి. శ్రీకృష్ణుల వారి యొక్క తల్లిదండ్రులను మనం గమనించేటట్లయితే అక్కడే వేదాంత సారమంతా ఉంది అని కొందరు మహాత్ములు అభిప్రాయపడతారు. ఏమిటి అని అంటే, వసుదేవుడు, దేవకి, 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ, వసుదేవుడు, దేవకి. జన్మించింది వారికి అష్టమ సంతానంగా. వసతి ఇతి వసు అంటే ఎవరైతే ఉంటూ ఉన్నారో, ఒక గదిలో ఉన్నట్లుగా ఉంటూ ఉన్నారో,
ఒక చోట అద్దెకు తీసుకొని ఉన్నట్లుగా ఉంటూ ఉన్నారో, ఉన్నట్లుగా కనబడుతున్నారో, అంటే మన దేహంలో, శరీరంలో ఎవరైతే ఉన్నట్లుగా కనబడుతున్నారో, శరీరాన్ని ఎవరైతే అద్దెకు తీసుకొని ఉంటూ ఉన్నారో, శరీరంలో ఎవరైతే ఉన్నారో, ఇన్ని రకాలైనటువంటి అర్థాలు వస్తాయి దానికి. వసతి ఇది వసు, ఆతడే వసుదేవుడు. అంటే వసు అంటే ఆతడే, అంటే ఎవరు? దేహంలో ఉండేదేమిటి, దేహాన్ని గదిగా చేసుకొని ఉండేదేమిటి, ఉన్నట్లుగా కనపడేదేమిటి, నిజంగా ఉన్నదేమిటి? ఇదే ఆత్మ. వసు అంటే ఆత్మ, ఈ దేహంలో ఉండేటటువంటి ఆత్మ. వసుదేవుడు, వసుదేవ అని అంటారు. దీవ్యతి ఆనందేన క్రీడతి ఇతి దేవ. దీవ్యతి ఆనందేన క్రీడతి ఇతి. ఎవరైతే భగవంతుడు తనకు అందజేసినటువంటి పాత్రని ఆనంద ఉత్సాహాలతో పోషిస్తూ ఉంటాడో, ఒక నాటకం ఉంది, డైరెక్టర్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఒక రోల్ ఇచ్చారు, దాంట్లో మీరు జీవించారు, మీకు ఆనందం, చూసేవాళ్ళకి ఆనందం. ఎవరైతే భగవంతుడు తనకు అందించినటువంటి పాత్రని ఆనంద ఉత్సాహాలతో ఇచ్చింది ఇచ్చినట్లుగా ఆ పాత్ర పోషణ చేస్తూ ఉంటాడో అతడు ఎవరు? దివ్యతి ఆనందేన క్రీడతి ఇతి. అతడే చైతన్యం, చైతన్య స్వరూపుడు. అది ఆత్మే, చైతన్యము. వసు అంటే ఆత్మ, దేవ అంటే చైతన్యము. అంటే ఏమిటి ఇక్కడ? చైతన్యమయమైనటువంటి, చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ. మరొకటి దేవకి అనంటే అర్థం ఏమిటి? దివ్యత్య అనేన ఇతి ఇంద్రియం. దివ్యత్యనేనేతి ఇంద్రియం అంటే ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరము, ఇంద్రియమయమైనటువంటి ఈ సమూహము. ఆత్మ, దేహము, ఈ రెండింటి యొక్క కలయిక. పురుషుడు, ప్రకృతి, వసుదేవుడు, దేవకి. ఇక్కడి నుంచే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతరించడం. ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, ప్రథమంగా చెప్పేది ఏమిటి అంటే కంసుని యొక్క మర్దనము, వధ అని అంటారు. దానికి ఒక మహానుభావుడు చెప్తున్నారు, కిం సహ అనేటటువంటిది ప్రశ్న. హూ ఈజ్ హీ? అతడు ఎవరు? కిం సహ, అతడు ఎవరు అనేది అజ్ఞానం. అది నెమ్మది నెమ్మదిగా కంసహ అయిపోయింది. ఇప్పుడు ఏమిటి అనంటే, ఈ కంసహ అనే దానికి కూడా కామయతి పితరాది బంధువర్గాన్ అభిభూయ పాపాత్మకం రాజ్య విషయాది భోగం యహ. కామయతి పితరాది బంధువర్గాన్ అభిభూయ పాపాత్మకం రాజ్య విషయాది భోగం యహ. అంటే ఎవరైతే ఈ విషయ ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో తలదూరుస్తారో, పాల్గొంటారో, లీనమవుతారో, ఒక్కరుగానా కాదు, కుటుంబ వ్యక్తులతో పాటుగా, బంధువులతో పాటుగా కలిసి, కుటుంబ సభ్యులతో పాటుగా, బంధువులతో పాటుగా కలిసి ఎవరైతే ఈ ప్రాపంచిక విషయ వ్యవహారాలలో పాల్గొంటారో, పాల్గొని ఆ విధంగా పాపకర్మలని చేస్తారో. ఎందుకు చేస్తారు పాపకర్మలని అంటే, ఎందుకు చేస్తారు పాపకర్మలని? అధికారం కోసం, రాజ్యం కోసం, ఇంద్రియ భోగాదుల కోసం. కంసుడు ఏం చేశాడు? దానికోసం. రాజ్యం కోసం, అధికారం కోసం, ఇంద్రియ భోగాదుల కోసం. ఎవరైతే ప్రాపంచిక విషయ వ్యవహారాలలో పాల్గొంటూ ఉంటారో, కుటుంబ సభ్యులతో పాటుగా, బంధువర్గంతో పాటుగా కలిసి పాపాన్ని చేస్తున్నారు. వాళ్ళ కోసం కావచ్చు, వాళ్ళతో కలిసి కావచ్చు. ఎందుకోసం పాపాన్ని చేస్తున్నారు?
పాపం ఎందుకు చేయాలి? అధికారం కావాలి. అధికారం ఊరికే వస్తుందా? రాదు. కం సహ సా క. ఎక్కడైనా సరే అధికారం కావాలి అంటే ఈ కంసుడు ఎక్కడో లేడండి. కంసుడు ఇక్కడ కూడా ఉంటాడు, మన లోపలే ఉంటాడు. ఎక్కడో ఎందుకు? సా క శ క. ఈ మధ్యనే ఎవరో ముఖ్యమంత్రి గారు పరమపదించారు. అక్కడ అధికారం తీసుకోవాలనుకునేటటువంటి వారి పేరులో కూడా క స శ క. ఎక్కడెక్కడైతే అధికారం కావాలో, రాజ్యం కావాలో, ఇంద్రియ భోగం కావాలో కంసహ, అదే అజ్ఞానం. ఈ కంసుడు ఉంటాడు, అజ్ఞానం ఉంది కనుక ఈ కంసుడు ఇలాగనే కోరుకుంటూ ఉంటాడు. అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకునేవి ఇవే. ఇంద్రియ భోగాలు కావాలి, రాజ్యం కావాలి, పదవులు కావాలి, అధికారం కావాలి, పొజిషన్ కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి. అది మంచి మార్గం గుండా వెళితే కూడా వస్తుంది, ఆ విధంగా కూడా వచ్చి తీరుతుంది, అలా కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అది తెలుసుకోగలగాలి. అది ఏమిటి అనంటే యశోద అంటే యశస్ అనేటటువంటి అర్థం వస్తుంది అక్కడ. యశస్సుని ఇచ్చేటటువంటి వారు యశోద. యశస్సు అంటే ఏమిటి? పేరు ప్రఖ్యాతులు, నేమ్ అండ్ ఫేమ్ కావలసినవన్నీ దాంట్లో ఇంక్లూడెడ్. ఇస్తే ఏమవుతుంది? ఎవరితో సహచర్యం చేస్తూ ఇవ్వగలుగుతారు? నందుడితో. నంద అంటే ఏమిటి ఇక్కడ? ఆనందం. ఆ గ్రామమే ఆనందమయం, నందగ్రామమే ఆనందమయం. యశోదా నందుల దగ్గరికి కృష్ణ పరమాత్మ వెళ్ళారు, ఇంకా ఆనందం. అంటే పారమాత్మికమైనటువంటి సత్యాన్ని కనుక మనం అన్వేషించి ఆ మార్గం గుండా, ధర్మం గుండా, సాధన ద్వారా కనుక మనం పట్టుకునేటట్లయితే మనకు పేరు ప్రఖ్యాతి ఆనందం అన్నీ వస్తాయి. ఇది అర్థం కాకపోతే కంసుడి మార్గంలో పోతాం. అది కంసుడి మార్గంలో పోవాలా, హంసుడి మార్గంలో పోవాలా మన ఇష్టం. కంస హంస మనకు తెలియదు. కింసహ కంస అజ్ఞానం. తర్వాత అహంసహ హంస. అహంసహ నేనే తాను. ఎవడు తాను? ఎవడు వాడు? నేనే వాడు. నేనే వాడని చెప్పేదే జ్ఞానం. మోక్షం అంటే ఏమిటి? అజ్ఞానం ఉన్నప్పుడు ఏమంటున్నాడు? వాడేవాడు, వీడెవడు, నేనెవడు, నువ్వెవడు అనేటటువంటి ప్రశ్న. మనం ఎప్పుడు ఎవరిని కలిసినా ఇంతే ప్రశ్న. మీరెవరు? మీ పేరేంటి? మీరేం చేస్తారు? మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? బాగా బిజీగా ఉండేటప్పుడు ఏం చేస్తారు? ఇంతకంటే ఏమన్నా ఉంటుందా? పోనీ మేము వస్తే మాకేం పెడతారు? మా దగ్గరికి వస్తే ఏం తెస్తారు? మేము అడిగింది ఇస్తారా? మేము అనుకున్నది చేస్తారా? మేము ఊహించినట్లు నడుచుకుంటారా? మేము భావించినట్లు వ్యవహరిస్తారా? ఎందుకంటే ఏమన్నా ఉందా అండి? ఇంతే ఉంటుంది ప్రపంచం. అంతే, మనం అడిగేదంతే, మనం కోరేదంతే, జరిగేదంతే. అందుకని ఈ కం సహా అధికారం కోసం, రాజ్యం కోసం, విషయభోగాల కోసం ఎవరైతే పాపకర్మలను చేస్తూ ఉన్నారో ఆ పాపకర్మలు చేసేవాళ్ళు కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి. విషయభోగాలు ఇప్పుడు జరిగేవన్నీ అవే. డిమానిటైజేషన్ అయినప్పటి నుంచి అవే జరుగుతున్నాయి. అవి జరగడం ఆపడం కోసం చేసి ఉండొచ్చు, కానీ అవి అయినా కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలివి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సహకరించే వాళ్ళు ఉంటారు. కోట్లు కోట్లు బ్యాంకుకి డబ్బులు పంపిస్తారు. పాపం వాళ్ళు ఇస్తే కదా మామూలు ప్రజానికానికి ఇవ్వట్లేదు కదా. అదే చూస్తున్నాం కదా. అందుకని ఏమిటి అని అంటే ఎక్కడైనా ఎప్పుడైనా అజ్ఞానమే కారణం పాపకర్మలను చేయించడానికి. ఎవరికైనా ఎక్కడైనా కష్టాలు, నష్టాలు, ఆపదలు, విషాదాలు ఏర్పడుతున్నాయంటే ఈ అజ్ఞానం. ఇదో ఈ పాపకర్మలను చేసేటటువంటి ఈ విధమైనటువంటి మానసిక ప్రవృత్తి. దీనికి అన్నిటికీ విరుగుడేమిటి? అహంసహ అనేటటువంటి జ్ఞానం. కింసహ అనేటటువంటిది తొలగించి, కంసహ అనేటటువంటి కూడా తొలగించి అహంసహ అనేటటువంటిది వచ్చిందంటే ఆ అహంసహ అనేదే ఆత్మసాక్షాత్కారం, అదే ఆత్మజ్ఞానం, అదే మోక్షం. అందుకే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది నిత్యం ఓలాడేటటువంటి వాళ్ళని పరమహంసలని కూడా అంటారు, హంసలని కూడా అంటూ ఉంటారు. అలాగే సరస్వతీ మాత, గాయత్రీ మాత, వారికి సంబంధించింది కూడా హంసయే ఉంటుంది. మరొకటి ఏమిటి అని అంటే ఈ హంస అన్వేషణ మనం ప్రారంభం చేశామనుకోండి ఆ జ్ఞానం పొందడం కోసం,
కంసుడు వెళ్ళిపోతాడు మన లోపల నుంచి. అందుకే కంసమర్ధన కృష్ణ కృష్ణ, హంసవర్ధన కృష్ణ కృష్ణ. ఆ హంస మనలో వృద్ధి పొందుతూ వస్తుంది. మరొక విధంగా చూస్తే ఊరికే కృష్ణుడి యొక్క జననం కాదు, తర్వాత కృష్ణుణ్ణి పెంచేటటువంటి అవకాశం రాదు. దాని వెనక చాలా సాధన ఉంది. పురాణపరంగా చూస్తే సాధన ఉంది. అందుకే ఒక మహానుభావుడు అంటారు, 8వ పుత్రుడు అని అంటే, సంతానం అని అంటే అష్టాంగ యోగంలో 8వ స్థితి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన 7. 8వది సమాధి. సమాధి స్థితియే శ్రీకృష్ణ జననం. మనం కూడా ఈ విధమైనటువంటి సాధన చేసి అక్కడికి వెళ్ళగలిగితే, కంసని పక్కన పెట్టేసి హంసను పట్టుకొని వెళ్ళగలిగితే మనలో కూడా కృష్ణ జననం జరుగుతుంది. కర్షయాత్ కృష్ణో రమణాత్ రామో వ్యాపనాత్ విష్ణు అని శాస్త్రంలో చెప్తూ వస్తారు. అంటే కర్షయాత్ కృష్ణో అంటే ఆయన ఆకర్షిస్తూ ఉంటాడు. ఒక చోట చెప్తారు దుఃఖాలని, భక్తుల యొక్క దుఃఖాలనన్నిటినీ కూడా ఆకర్షించేస్తాడు అని. ఇంకొక చోట ఏం చెప్తారు, మనలో ఉండేటటువంటి ఆత్మని తానైనటువంటి పరమాత్మ వైపుకు ఆకర్షించేస్తారు. మన లోపల జీవాత్మ ఉంది. ఈ జీవాత్మని పరమాత్మ వైపుకు ఆకర్షింపజేసి కావలసిన బోధన అందించి, ఈ జీవాత్మ కాదు, నీవు యథార్థంగా ఉండేటటువంటి నేనే అని తెలియజెప్తారు. అందుకని అటువంటి వారు శ్రీకృష్ణులు. ఆనందమయమైనటువంటి ప్రాపంచిక మరియు పారమార్థిక స్థితిలో మనం ఉండాలంటే ఏం చేయాలి అంటే యమునా నదిని దాటాలి. యమునా నది అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా రాగద్వేషాలతో ప్రవహించేటటువంటిది, నల్లగా ఉండేటటువంటిది దాటగలగాలి. కృష్ణ కృప ఉంటేనే దాటగలుగుతాం. అప్పుడు నిత్యము ఆనందంలో ప్రాపంచికంగానూ పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధార్మిక జీవనం ఉంటుంది, మంచి విధంగా కావలసినవన్నీ పొందొచ్చు, అనుభవించవచ్చు. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఆనందాన్ని పొందవచ్చు, మోక్షాన్ని కూడా పొందవచ్చు. కంసుడు ప్రయత్నం చేశాడు, కానీ యోగమాయను పట్టుకోవాలని చూశాడు. యోగ మాయ రిద్ధిని సిద్ధిని ఇస్తుంది కానీ మోక్షాన్ని ఇవ్వలేదు. ఈ మహిమలు సిద్ధులు వీటిల్లో గనక ఉండిపోయేటట్లయితే యోగమాయలోనే ఉంటారు. అది కూడా వద్దు, పరమాత్మే నాకు కావాలని కోరుకునేటట్లయితే నిజమైన హంస జ్ఞానం అక్కడ ఏర్పడి సమాధి స్థితి ఏర్పడుతూ ఉంది. అది నిజమైనటువంటి మోక్షము. సన్యాసం అంటే ఏమిటి? సన్యసించాలి, కంసాన్ని సన్యసించాలి, హంసని పట్టుకోవాలి, అప్పుడే మోక్షం వస్తుంది. మోక్షం గరికి మార్గం హంస, సన్యాసించడం కంస. ఈ విధంగా మనం ప్రయత్నం చేసేటట్లయితే అప్పుడు మనకు వస్తుంది. ఆ వచ్చినటువంటి సమాధి నిలబడాలంటే రాగద్వేషాలు లేశమాత్రం కూడా ఉండకూడదు. అందుకనే ఆ యమునా నదిని పూర్తిగా దాటడం, అది ముంచే వరకు వస్తుంది, కానీ శ్రీకృష్ణుడి యొక్క కృప వలన మునిగే పరిస్థితి మటుకు రాదు. ఆయన పాదాలు తాకుతాయి కనుక మనం కూడా ఆయన పాదాలను పట్టుకొని ఉండగలిగేటట్లయితే ఏ స్థితికి వెళ్ళినా అక్కడ కూడా ఈ మాయ వస్తూ ఉంటుంది, రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. సాధనలోకి వెళ్ళినా, అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళినా అక్కడ కూడా చాలా సూక్ష్మమైనటువంటి రాగద్వేషాలు వస్తాయి, సూక్ష్మంగా వస్తాయి కొన్ని రాగద్వేషాలు. హయ్యర్ లెవెల్స్లో కూడా సటిల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. అవి కూడా పోవాలి అంటే భగవంతుడి కృప కావాలి, భగవంతుడిని పట్టుకొని వెళుతూ ఉండాలి, అలాగా అంతే. ఒక మాస్టర్ గారు అంటున్నారు విద్యార్థితో, లెక్కల గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ, గోపి నీకు ఒక వ్యక్తి 2000 ఇచ్చాడు అనుకో. అబ్బా నాకు 2000 ఇస్తారా సార్? అరే 2000 ఇచ్చాడు అనుకో. అలాగే సార్ అనుకున్నా. ఇచ్చి మరిచిపోయాడు అనుకో. అబ్బా ఇవ్వడమే కష్టం అంటే సార్ ఇచ్చి మరిచిపోవడం కూడానా? అనుకోవయ్యా. అలాగే సార్. ఇచ్చాడు, ఇచ్చి మర్చిపోయాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని మాస్టర్ గారు అడిగారు. ఇప్పుడు నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను మాస్టర్ గారు అన్నాడు. ఎందుకు నాయన? ఆ మరిచిపోయిన వాడికి గుర్తు చేయించి వచ్చి నిన్ను అడిగి తీసుకోమ్మనే? అబ్బే కాదండి, అలాంటి వాళ్ళని చాలామందిని నా దగ్గరికి పంపించమని.
ఎందుకంటే ఇచ్చి గుచ్చి మరీ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇచ్చి మర్చిపోయే వాళ్ళు ఎందరు ఉంటారండి. ఇచ్చి మర్చిపోతే ఇంకంతకంటే ఏం కావాలి? నిజానికి ఇచ్చేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోరు. నిజంగా ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళే. నిజంగా ఇచ్చేవాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకున్నాడంటే వాడు నిజంగా ఇవ్వలేదని అర్థం. ఎందుకంటే ఇవ్వడం అంటే ఇచ్చి వదిలేయాలి దాన్ని, అంతే. పరమాత్మ అవకాశాన్ని కలిగించాడు, ఇచ్చేయాలి, అయిపోతుంది అక్కడ. కానీ ఇచ్చినా గుర్తుపెట్టుకున్నాడంటే ఏమిటి? ఇంకేదో ఆశిస్తున్నాడు అని అర్థం. వాడు నిజంగా ఇవ్వలేదు, అందుకని గుర్తుపెట్టుకున్నాడు, నేను ఇది ఇచ్చా, నేను అది ఇచ్చా, నేను అది ఇచ్చా అని అంటూ ఉంటాడు. అందుకని మనం ఇక్కడ సన్యసించడం అంటే ఇచ్చేయడం. ఏది ఇచ్చేస్తున్నాం? ఏదైతే నిజంగా లేదో, ఏదైతే నిజంగా లేకుండా ఉన్నట్లు కనబడుతూ ఉందో దానిని మనం ఇచ్చేస్తున్నాం. ఒక మాస్టర్ గారి భార్య ఆయనతో అంటోంది, ఏమండి మన అబ్బాయిని ఆ పక్క వీధిలో ఉండే టీచర్ గారి దగ్గరికి ట్యూషన్కి పంపిద్దామండి అంటూ. ఏంటిది? మన అబ్బాయిని ఆ పక్క వీధిలో ఉండే టీచర్ గారు ట్యూషన్ చెప్తుంటే అక్కడికి పంపిద్దామా? నా దగ్గరికి 35 మంది వస్తున్నారు ట్యూషన్ చెప్పించుకోవడానికి, వీడిని అక్కడికి పంపడం ఏమిటి అంటే, వీడు దద్దమ్మ కాకూడదు కదండి. అంటే ఈయన చెప్పే 35 మంది చవటలు అయిపోతున్నారు. వాళ్ళ ఆవిడికి తెలుసది, అందుకని పక్క వీధిలో ట్యూషన్ చెప్తుంటే ఆయన దగ్గరికి పంపిద్దామంట. తెలుసుకుంటే చాలు. అంటే నాలో ఏదైతే వ్యావహారికంగా బయటపడుతూ ఉందో దానిని గమనించి శాస్త్ర దృష్టిరీత్యా గనక పరిశీలన చేసి నేను తెలుసుకొనగలిగితే అక్కడి నుంచే మార్పు ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ మార్పు ప్రారంభం అవడం అంటే మనం ముందుకు వెళతాం. ఏం ప్రయత్నం చేస్తాం? ముందుకు వెళ్ళి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, అందరము కూడా అభిలషిస్తూనే ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కోరుకుంటూనే ఉన్నాం. అందరికీ ఆనందం కావాలి. ధనంలో కొందరికి, ఆస్తిలో కొందరికి, పేరులో, ప్రఖ్యాతిలో, భోగ్య వస్తువులలో, శత్రువుల యొక్క నిర్మూలనంలో రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఇన్నింటి ద్వారా సుఖం కావాలి, సంతోషం కావాలి. ఈ సుఖ సంతోషాలను ఎక్కువ చేసుకోవాలి. కావున ఏం జరుగుతోంది? ఈ సుఖ సంతోషాలకు నిలయాలు ఇంకెక్కడో ఉన్నాయి. కావున నేను వాటిపై ఆధారపడుతూ ఉన్నాను. అవి గైకొని పొంది, అనుభవించి, తరించి ఆ విధంగా సుఖాన్ని, సంతోషాన్ని పొంది ఆనందించాలని అనుకుంటూ ఉన్నాను. అందుకే అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాను. ఇన్ని కర్మలు చేస్తూ ఉన్నా సమత్వం ఉండట్లేదు, స్థిరత్వం ఉండట్లేదు, నిజంగా నిలిచిపోయేటటువంటి సుఖము పొందట్లేదు. అందుకని మనం ఏం చేయాలి? ఏ కర్మలైతే చేయడం వలన స్థిరత్వం ఉంటుందో, సమత్వం ఉంటుందో, చేసేటప్పుడు కూడా సుఖం అనేటటువంటిది సాధన చేస్తున్నాం కనుక అనుభూతిలోకి వస్తూ ఉంటుందో, ఏదైతే బుద్ధి వలన నియతమై ఉంటుందో, ఏదైతే మనస్సుని నియంత్రించగలుగుతూ ఉంటుందో అటువంటి సాధనలన్నీ కూడా మనకి భగవద్గీతలో తెలియజేయబడి ఉన్నాయి. అవన్నీ కనుక మనం చేసేటట్లయితే తప్పనిసరిగా మనకి కావలసినటువంటి సుఖము, సంతోషము, ఆనందము లభ్యమవుతాయి. ప్రారంభంలో ప్రయత్నం చేస్తూ ఉంటే అది దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ యథార్థానికి ఈ విధమైనటువంటి సాధన ద్వారానే యథార్థమైనటువంటి ఆనందం, సుఖం లభించేటటువంటి అవకాశం ఉన్నది. ఒక మాస్టర్ గారు అడుగుతున్నారనమాట. హోంవర్క్ చేసి వచ్చిన తర్వాత దాన్ని చూసి, అదేమిట్రా 10 లెక్కలు ఇస్తే 5 తప్పు చేసావు, ఏమిటిది 5 తప్పులున్నాయి ఏమిటి దీంట్లో హోంవర్క్ బుక్లో అని అడిగితే ఆ అబ్బాయి అంటున్నాడు, మా నాన్నగారు లెక్కల్లో పూర్ సార్ అని. అంటే వీడు వెళ్ళి హోంవర్క్ వాళ్ళ నాన్నకి ఇచ్చేసాడు. నిర్మమాటంగా చెప్పేస్తాడు, మా నాన్నగారు లెక్కల్లో పూర్ సార్, అందుకనే 5. మరి పోయిన నెలలో ఇచ్చినటువంటి హోంవర్క్ నువ్వు అన్ని కరెక్ట్గా చేసావు, మరి అది ఎట్లా అంటే, అప్పుడు నేనే కష్టపడి చేశాను సార్. అంటే తాను కష్టపడితే సాధించవచ్చని తెలిసిన ఆ సోమరితనం వలన, తమోగుణం వలన ఆ విధంగా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కూడా శాస్త్రంలో ఏం తెలియజెప్తూ ఉన్నారని అంటే, నిజంగా గనక మనం ప్రయత్నం చేసి సాత్వికమైనటువంటి గుణాన్ని గనక పెంపొందించుకొని ప్రయత్నం చేస్తే తప్పకుండా లభ్యమవుతుంది. తప్పకుండా మనకు ఆ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము, శాంతి, ఆనందము అనుభవంలోకి వస్తాయి. ఎప్పుడైతే మనలో అజ్ఞానం ఎక్కువగా ఉంటుందో, అజ్ఞానమే ఉంటుందో, ఎప్పుడూ అలజడి ఉంటుంది, ఆవేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అశాంతి ఉంటుంది. అలజడి, ఆవేదన, ఆందోళన, అశాంతి ఉంటాయి. నిదానం ఉండదు, నెమ్మదితనం ఉండదు,
శాంతం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇది మొట్టమొదటి. అంటే అజ్ఞానం దట్టంగా ఉంది. అజ్ఞానం కొద్దిగా తగ్గింది, సాధన మొదలైంది, గురు కృప, భగవంతుడి యొక్క ఆశీర్వచనము కొద్దిగా మొదలైంది. అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? మానసిక స్థితి అప్పుడప్పుడు శాంతి, అప్పుడప్పుడు అశాంతి. అంటే ఇప్పుడు ఈ స్థితికి మనం వచ్చామంటే మనకు అర్థమైపోయింది, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయామని అర్థం అన్నమాట. లేదంటే ఎప్పుడు అలజడి, ఆవేదన, ఆందోళన, అశాంతి. అలా లేదు కదా. అప్పుడప్పుడు శాంతి, అప్పుడప్పుడు అశాంతి. ఇప్పుడు ముందుకెళ్ళి ఇంకొంచెం తగ్గిపోయింది అనుకోండి అజ్ఞానం, జ్ఞానం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఎక్కువగా ప్రశాంతత, తక్కువగా అశాంతి. ఎక్కువగా సంతోషం, తక్కువగా సంతాపం. ఇలా వస్తూ ఉంటుంది. పూర్తిగా అనుభవంలోకి వచ్చింది అనుకోండి, సంతాపము లేదు, అలజడి లేదు, ఆవేదన లేదు, ఆందోళన లేదు, అశాంతి లేదు, ఎప్పుడూ శాంతి. ఆ శాంతంలో ఉండేటటువంటి ఆనందమే. ఇది రకరకాలైనటువంటి స్థితులు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వెళితే. ఈ చిట్టి చివర ఉండేటటువంటిది మనం ఏదైతే చూసామో, ఎప్పుడూ శాంతము, ఎప్పుడూ ఆనందము, ఇది మన గమ్యస్థానం, మన లక్ష్యం, మన ఆదర్శం. అదే మోక్ష సన్యాస యోగం. అక్కడికి చేరవేస్తుంది దాని మోక్ష సన్యాస యోగ ఫలం అన్నమాట. కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ స్థితులన్నీ దాటుకుంటూ వెళ్ళాలి, ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. సాధారణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళ మనసులో నీతికి అవినీతికి, మంచికి చెడుకి, నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి మధ్యన సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది సాధారణ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళకి. ఒక మధ్యమ స్థాయిలోకి వెళ్ళారనుకోండి, ఒక స్థాయిలోకి ఎదిగారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనంటే, మానసికంగా ఉండేటటువంటి ఉన్ముఖతలు ఏవైతే ఉంటాయో లోపల, వాటికి ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి నడుమన సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. తర్వాత నెమ్మదిగా మనస్సుని బుద్ధి ఆధీనంలోకి తెచ్చుకొని ఆ బుద్ధి చెప్పినట్టుగా మనసుని నడిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనసు బుద్ధి మాట వినకుండా పక్కదో వెళ్తూ ఉంటుంది, అది వేరే విషయం. అది మధ్యమ స్థాయి. మరి అతి ఉత్తమ స్థాయిలోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడేమవుతుంది అనంటే, ఆకర్షణలన్నీ తొలగిపోతాయి, అహంకారాలన్నీ రూపుమాసిపోతాయి, పరిమితత్వాలన్నీ అదృశ్యమైపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ యథార్థమైనటువంటి బోధ ఏర్పడి జీవ చైతన్యం కాస్త పరమాత్మ చైతన్యంలో విలీనమైపోతుంది. ఆ ఏకత్వం ఏదైతే ఉంటుందో అది అనుభవంలోకి వస్తుంది. ఇది ఆత్మస్థాయి. ఇటువంటి స్థాయిలోకి తీసుకొని వెళ్ళేటటువంటిదే ఇక్కడ మనకు తెలియజెప్పేటటువంటి మోక్ష సన్యాస యోగము. ప్రపంచం ఎలాగుంది అనంటే, ప్రపంచంలోకి ప్రవేశం ఉచితమే. ఆకర్షిస్తుంది, లాగుతుంది, ప్రవేశం ఉచితం. ఒక చోట ఒకరు ప్రదర్శన ఏర్పాటు చేశారట, ఒక పెద్ద మ్యాజిక్ షో. ఎంట్రీ ఫ్రీ అన్నారు, అందరు వెళ్ళిపోయారు, హౌస్ఫుల్ అయిపోయింది. మ్యాజిక్ షో అయిపోయింది, తలుపులు తీయట్లేదు. ఏమిటంటే ఎగ్జిట్ విత్ పేమెంట్ ఓన్లీ అన్నాడు. ఎంట్రీ ఫ్రీ, బయటికి వెళ్ళాలంటే డబ్బులు కట్టి పోవాలి, బయటికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి, లేకపోతే మనం తలుపులు తీయం. అందుకని అందరూ డబ్బులు కట్టి బయటికి వెళ్ళిపోయారు. ప్రపంచం కూడా అలానే, ఎంట్రీ ఫ్రీ, తర్వాత ఫీ, తర్వాత ఫైన్, ఈ విధంగా ఉంటుంది. అందుకనే మనం ప్రపంచంలోకి వెళ్ళేటప్పటికి కూడా పరమాత్మకు సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని మనం పొందే వెళ్ళాలి. ఎందుకంటే ఇది విచిత్రమైనటువంటిది. ఒక వ్యక్తి చెప్పారు, ఆయన ఆధ్యాత్మికవేత్త అన్నారు, విచిత్రం ఏంటంటే అండి, ఈ ప్రపంచంలో విచిత్రం సినిమా లాంటిది అన్నాడు. అదేమిటయ్యా అని అంటే, సినిమాలో ఉండే నటులు డబ్బులు తీసుకొని ఏడుస్తారు, సినిమా చూసేటటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏడుస్తారు. వాడు ఏడ్చి సంపాదిస్తాడు, వీడు ఏడ్చి పోగొట్టుకుంటాడు. ఏడవడం మటుకు ఖాయం. అంటే వాడు ఏడ్చినట్లు నటిస్తున్నాడు, వీడు ఏడ్చేస్తున్నాడు. సంపాదించాలంటే సుఖాన్ని, శాంతాన్ని మనది కూడా పాత్రయే అనేటటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. ఇది పాత్ర, మనందరికీ పాత్రలు ఉన్నాయి. ఒకే వ్యక్తి అనేక రకాలైనటువంటి పాత్రలు పోషించవచ్చు. ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రకి న్యాయాన్ని చేకూరుస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కనుక మనకు వెళ్ళగలిగేటట్లయితే, పాత్రలకి న్యాయాన్ని చేకూరుస్తూ వెళ్ళగలిగేటట్లయితే మనం మన బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తాము. ప్రాపంచికమైనటువంటి భావాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటుందయ్యా అంటే, మంచి వైపున ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా చెడు వచ్చి అతడిని ఓడిస్తూ ఉంటుంది. శాంతం కావాలని ప్రయత్నిస్తూ ఉన్నా అశాంతి వచ్చి
శాంతాన్ని కొల్లగొడుతూ ఉంటుంది. సుఖం కావాలని కోరుకుంటూ ఉన్న అసుఖము వచ్చి దాన్ని సుఖాన్ని లేకుండా చేస్తూ ఉంటుంది. అందుకే సాధకులుగా అవ్వాలి. సాధకుడి స్థితి ఎట్లాగుంటుందయ్యా అనంటే ప్రాపంచిక ఆకర్షణలను తొలగించగలిగేటటువంటి విజయాన్ని సాధించి సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలిగేటటువంటి కనీసం కాసేపటికైనా అనుభవించగలిగేటటువంటి స్థితి వస్తుంది సాధకుడికి. అదే సిద్ధుడికి ఎలాగుంటుందయ్యా అంటే నిత్యము కైవల్యంలో ఉండిపోతాడా సిద్ధుడు. మనం ఎలా ఉన్నాం ప్రస్తుతం? అగ్నులలా ఉన్నాం. సాధకులలా అవ్వాలి. తర్వాత సిద్ధి అనేటటువంటి దానంతట అదే వస్తుంది. ముందు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏది కూడా కుదరదు, వీలు కుదరదు. తర్వాత ప్రయత్నం చేయగా 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 కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. తర్వాత ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా కుదురుతాయి, కొన్ని కుదరవు. తర్వాత ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటే కుదరనివంటూ ఉండవు, అన్నీ కుదురుతాయి. అప్పుడే నిజంగా మనసు కూడా కుదుట పడుతుంది, నిజంగా కుదురుకు వస్తుంది అని అంటూ ఉంటారు. అప్పుడు ద్వంద్వాలు అనేటటువంటివి మన మనసుని ప్రభావితం చేయలేవు. అప్పుడు ఏం తెలిసొస్తుంది అంటే కృష్ణుడు తెలిసొస్తాడు అంటారు. అదే ఇక్కడ కృషి అనంటే సత్తాస్వరూపము, సత్స్వరూపము. న అంటే ఆనంద స్వరూపము. కృష్ణ అంటే సదానంద స్వరూపము. అంటే అన్నిటినీ కూడా మన లోపలుండేటటువంటి అజ్ఞాన సంబంధితమైనటువంటి నకారాత్మకమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇక్కట్లు, దోషాలు, అవన్నీ తొలగించి సదానంద స్వరూపంలో మనల్ని ఉంచగలిగేటటువంటి వారు కృష్ణుడు. ఇంకా ఏం చేస్తుంటారు? భక్త దుఃఖ కర్షత్వాత్ కృష్ణ. భక్తుల యొక్క దుఃఖాలను ఆకర్షించి మరీ తీసేసుకుంటారు. మనల్ని ఆకర్షించే వాళ్ళు చాలామంది వస్తుంటారు, మన మనసును ఆకర్షిస్తారు, రకరకాలైనటువంటి ఆకర్షించాలని ప్రత్యేకంగా తయారవుతారు. కానీ దుఃఖాలను ఆకర్షించే వాళ్ళు ఎవరు ఉంటారండి? మన దగ్గరికి వచ్చి దుఃఖాలను ఆకర్షించి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మన దగ్గరికి వస్తే శాంతం కోరుకునే వాళ్ళు ఉంటారు, సుఖం కోరుకునే వాళ్ళు ఉంటారు, డబ్బు కోరుకునే వాళ్ళు ఉంటారు, రికమెండేషన్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, పదవి, హోదా, పలుకుబడి, ఇవన్నీ. కానీ మన దుఃఖాలను కోరేవాళ్ళు ఎవరు ఉంటారండి? దుఃఖాలను ఆకర్షించి మరీ తీసుకొని, ఇస్తే తీసుకోవడం కాదు, ఆకర్షించి మరీ తీసేసుకుంటున్నారు. ఇచ్చినా ఎవరు తీసుకుంటారు? అసలు ఇస్తే ఎవరన్నా వస్తారా మన దగ్గరికి? ఏమండి కాస్త దుఃఖాన్ని ఇస్తాను రండి అంటే ఎవరన్నా వస్తారా? మిజరీ పార్టీ ఏర్పాటు చేస్తున్నాం, అందరూ అటెండ్ అవ్వండి అంటే ఎవడు రాడు. హ్యాపీ పార్టీ అంటే వస్తాడు, అంతేగాని మిజరీ పార్టీ అంటే ఎవరు? ట్రై చేయండి ఎప్పుడైనా, ఎవడు రాడు. కానీ భగవంతుడు మటుకు వచ్చి ఆకర్షించి తీసేసుకుంటారు. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది అది. దుఃఖములన్నీ నాశనం చేసేస్తారు. మోక్ష సన్యాసం ఇచ్చి ఏం జరుగుతుంది అంటే మన భయాలు, శోకాలు, దుఃఖాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకే మనకి ఈ జ్ఞానం అనేటటువంటిది మామూలు విషయ వస్తువుని తెలుసుకోవాలంటే కూడా జ్ఞానం కావాలి, పరోక్ష వస్తువుని తెలుసుకోవాలంటే కూడా జ్ఞానం కావాలి, నిత్యము అపరోక్షమైనటువంటి వస్తువుని తెలుసుకోవాలంటే వేదాంత వాక్య ప్రమాణ జనితమైనటువంటి బోధ కావాలి. అటువంటి బోధయే మనకు లభ్యమవుతూ వస్తుంది. అప్పుడు మన మనసులో ఉండేటటువంటి అజ్ఞాత అంశ ఎప్పుడైతే తొలగిపోతుందో మనకు అపరోక్షమైనటువంటి అనుభవము, అనుభూతి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి మనకు కావాల్సింది ఏమిటంటే శ్రద్ధ కావాలి. ఎవరి మీద శ్రద్ధ? శాస్త్రం మీద, భగవద్గీత మీద, చెప్పేటటువంటి ఆ గురుస్థానం మీద శ్రద్ధ కావాలి. ఒక ఆయనట ఆపరేషన్ నిమిత్తం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు, ఈ ఆపరేషన్ చేస్తే నీకు చాలా నొప్పి కలుగుతుంది, అందుకని నేను నీకు అనస్థీషియా ఇవ్వాలి అంటే వెంటనే నేను జోబులు తడుముకొని పర్సు తీసి అన్ని లెక్కెట్టుకుంటున్నాడు. నేను అనస్థీషియా వెళ్తూ లెక్కెట్టుకుంటా ఏమిటంటే మరి నాకు మత్తు మంది ఇచ్చాక మీరు డబ్బులు కొట్టేస్తే వాడికి అంత అనుమానం. వాడికి అంత అనుమానం ఉంటే ఇంకా డాక్టర్ గారి దగ్గర ఏం మేలు జరుగుతుంది వాడికి? అంత అనుమానం ఉంటే ఎలాగా? అలాగా మనకు ఈ ప్రాపంచికమైనటువంటి అజ్ఞానం ఉంది గనక, అపవిత్రతలు ఉన్నాయి గనక సంశయాలు ఏర్పడవచ్చు, విపర్యాయ బుద్ధులు ఉండవచ్చు, విపరీత బుద్ధులు ఉండవచ్చు. కావున మనం దాన్ని సంస్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ సంస్కరించుకునేటందుకు చేసేటటువంటి ప్రయత్నంలో నామస్మరణే కావచ్చు, అష్టాంగ యోగం కావచ్చు, వివేక, వైరాగ్య, శమదమాది, షట్క సంపత్తి, ముముక్షత్వ, ఇవన్నీ కూడా కావచ్చు. ఇలాంటివి ఏదైనా సరే మనకు లభ్యమైనటువంటిది చేయాలి. పోనీ కర్మయోగం కావచ్చు, భక్తియోగం కావచ్చు, ఏదైనా ధ్యానయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ఏదైనా సరే మనకు వీలు కుదిరినటువంటిది కనుక మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటట్లయితే మనకు తప్పనిసరిగా వద్దనుకున్నదంతా సన్యసించి
నిజంగా యథార్థంగా ఉండేటటువంటిది, యథార్థంగా మన స్వరూపమైనటువంటిది మోక్ష స్థితిని మనం పొందగలుగుతాము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మహాబాహో ఋషికేశ కేశి నిషూదన అంటే, ఓ శ్రీకృష్ణ, మహాబాహో శ్రీకృష్ణ, గొప్ప బాహువులు కలిగినటువంటి శ్రీకృష్ణ, ఋషికేశ కేశి వినాశక, సన్యాసస్య సన్యాసము యొక్కయు, త్యాగస్య చ త్యాగము యొక్కయు, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు, తత్వం అంటే యాథాత్మ్యమును, యథార్థమైనటువంటి అవగాహనను, తత్వం యాథాత్మ్యమును యథార్థమైనటువంటి అవగాహనను, పృథక్ వేదితుం ఇచ్చామి వేరు వేరుగా తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. సన్యాసం అంటే ఏమిటి, అలాగే త్యాగం అంటే ఏమిటి, ఈ రెండిటి యొక్క అంతరాన్ని కూడా వేరువేరుగా తెలియజెప్పండి. మనం కూడా తెలుసుకోవాలి, తెలుసుకుందాం. రేపు కలిసినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.